భగవద్గీత 178వ రోజు 17వ శ్లోకం. కర్మాణో హపి బోధవ్యం బోధవ్యం చ వికర్మణః అకర్మణాశ్చ బోధవ్యం గహన కర్మాణో గతిః. కర్మాణం హి అపి బోధవ్యం బోధవ్యం చ వికర్మణః అకర్మణః చ బోధవ్యం గహన కర్మాణో గతిః. కర్మాణః అపి కర్మ యొక్క తత్వము బోధవ్యం తెలుసుకొనదగినది, వికర్మణః చ వికర్మ యొక్కయును బోధవ్యం తెలుసుకొనదగినది, అకర్మణః చ అకర్మము యొక్కయు తత్వము బోధవ్యం తెలుసుకొనదగినది, కర్మణః కర్మ యొక్క గతిః తత్వము గహనహి తెలియ శక్యం కానిది కదా. కర్మతత్వము తెలుసుకొనవలెను, అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలెను, వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరం. ఏలనన కర్మతత్వము చాలా లోతైనది. One should know the principles of karma. Similarly, one should also know the nature of inaction. It is very important to also know the characteristics of inaction because the principle of karma is very deep. కర్మ సూత్రాన్ని ప్రిన్సిపల్ని తెలుసుకోవాలి, అలాగే అకర్మ గురించి కూడా తెలుసుకోవాలి, అండ్ దాని క్యారెక్టరిస్టిక్స్ గురించి కూడా తెలుసుకోవాలి. లేకపోతే ఈ కర్మ గురించి తెలుసుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే కర్మ అనేది చాలా డీప్ లెవెల్ సంబంధించింది. దీన్ని ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న ప్రపంచంలో మనం అర్థం చేసుకోవాలంటే మనుషుల మనసు ఎంత లోతుగా ఉంటుంది అంటే ప్రతి ఒక్క యాక్షన్కి వాళ్ళ యొక్క చిన్నప్పటి నుంచి అన్ని రకాలుగా వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిందో దాని ప్రకారమే వాళ్ళ చర్య ఉంటుంది. సో అది అర్థం చేసుకోవాలంటే ఎంత డీప్గా మనం ఎనలైజ్ చేయాల్సి వస్తుందో వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు, వాళ్ళకి ఏం జరిగింది, ఎలా జరిగింది, అలా జరిగిన వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఇట్లా ఎంతో వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ని ఎనలైజ్ చేస్తే కానీ మనం వారి గురించి ప్రాపర్గా చేయలేము. అందుకే ఒక మనిషికి ఇంకో మనిషికి చాలా వ్యత్యాసం, డిఫరెన్స్ ఉంటుంది. అలాగే కర్మ గురించి తెలుసుకోవాలన్నా కూడా ఈ అకర్మ గురించి తెలుసుకోవాలి అండ్ దాని క్యారెక్టరిస్టిక్స్. అకర్మ అంటే కొన్నిసార్లు అకర్మలో కూడా కర్మ చేయాల్సింది ఉంటుంది, అంటే అది మన పని కాకపోయినా కూడా చేయాల్సి ఉంటుంది. అట్లాగే కొన్ని మనం కర్మలు చేయాల్సి ఉంటుంది, కానీ అందులో మనం వదిలేసి రావాలి. అది అకర్మ అని తెలిస్తే మనం వదిలేసి రాగలుగుతాం. అట్లా మనకి దీని నుంచి డెప్త్ తెలియాలంటే అకర్మ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా తెలియాలి. ఇది నిజంగా చాలా చాలా ఉపయోగమైంది ప్రతి ఒక్క లైఫ్కి. ఇది ఒక గైడెన్స్లా పనిచేస్తుంది మనకి. లైఫ్ అనేది శాశ్వతం కాదు, ఇక్కడ కొన్నాళ్ళే ఉంటాం. కొందరు ఈ జీవితాన్ని ఫ్రూట్ఫుల్గా గడిపి వెళ్తారు. ఫ్రూట్ఫుల్గా చేసినప్పుడు బహుశా మోక్షం కూడా లభించవచ్చు, మళ్ళీ కర్మ ఫలితాలు లేకుండా. అండ్ కొంతమంది మధ్యలోనే వదిలేసి వెళ్తారు, మళ్ళీ పదే పదే కర్మలు చేయాల్సి ఉంటుంది. కనుక చేయాల్సిన కర్మలు చేస్తూ చేయకూడని ఆ కర్మలు వదిలేయడం వల్ల లైఫ్ అనేది ఫ్రూట్ఫుల్ అవుతుంది.